నమస్కారం పాత్రికేయ మిత్రులందరికీ. ముఖ్యంగా ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, కడప నగరపాలక సంస్థలో సర్వసభ్య సమావేశం దాని గురించి గడిచిన కొద్ది రోజులుగా పత్రికా మాధ్యమాలు అయితేనేమి అనేక విధాలుగా చర్చలు కొనసాగే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే నేను ఎన్నికై ఇప్పటికీ దాదాపుగా కొద్ది రోజుల్లో 2 నెలలు పూర్తి కావాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడానికి నేను ఎన్నికైనప్పటి నుంచి కూడా ప్రజా సమస్యల మీద, ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద సర్వసభ్య సమావేశంలో నేను మాట్లాడతా కాబట్టి, ఎప్పుడైతే సర్వసభ్య సమావేశం సజావుగా జరిగితే అధికారులకు బాధ్యత ఉంటుంది, అలాగే ప్రజాప్రతినిధులకు కూడా వాళ్ళ యొక్క డివిజన్స్లో ఉన్నటువంటి సమస్యలు అయితేనేమి, అలాగే వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి అనేక అంశాలు చర్చకొచ్చి వాటన్నిటిని కూడా పూర్తి చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటిసారిగా నేను కమిషనర్ గారిని పిలిపించి జనరల్ బాడీ మీటింగు చేపడదామన్నప్పుడు, గతంలో 20/6/2025 తేదీన మనందరికీ తెలిసిన విషయమే, సర్వసభ్య సమావేశము గందరగోళ పరిస్థితిలో బయట ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారు అవి జనరల్ బాడీ మీటింగ్ జరగలేదని, పాలకవర్గమైన మేమంతా కూడా జరిగింది అని చెప్పేసి వాదాపాదాలు చేసుకుంటూ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్లో భాగంగా రిట్ పిటిషన్ నెంబర్ 18/445/2025లో కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. దాని యొక్క సారాంశం ఏంటంటే, ది ఇంపౌంజ్డ్ ప్రొసీడింగ్స్ ఇష్యూడ్ బై ద ఫోర్త్ రెస్పాన్స్ ఆర్ ద బిహైండ్ ద స్కోప్ ఆఫ్ హిస్ జ్యూరిడిక్షన్స్. ది ఇంపౌంజ్డ్ ప్రొసీడింగ్స్ ఆర్ contrary to section 88B and 88C of the Andhra Pradesh Municipal Act 1955 and accordingly deserve the suspended implementation of the resolutions passed at the general body meeting are to be considered by fourth respondent as the resolutions are the interest of general public of corporation. అంటే అప్పుడు జరిగిన యొక్క రిజర్వేషన్లు ఏవైతే 29 రెజల్యూషన్లు మేము చేశామో వాటన్నిటిని కూడా ఆమోదించమని గౌరవ కోర్టు వారు తెలపడం జరిగింది. కానీ దాని తర్వాత కమిషనర్ గారు దాంట్లో 26 అంశాలు మాత్రమే పొందుపరిచి 3 అంశాలు అవి టేబుల్ ఎజెండా కింద వచ్చాయి, వాటి మేము క్లారిఫికేషన్ రాస్తామని చెప్పేసి అవి పెండింగ్ పెట్టడం జరిగింది. దాంతో మన మీటింగ్ జరగడానికి కొంచెం ఇది జరిగితే కమిషనర్ గారు దృష్టికి తీసుకెళ్ళాము. ఆ 29 అంశాలు కూడా మీరు పొందుపరచాల్సిందే అని చెప్పేసి గౌరవ మన పాలకవర్గ సభ్యులందరూ కూడా కమిషనర్ గారి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు కూడా దాన్ని 29 అంశాలు కూడా ఇప్పుడు మన మినిట్స్లో రాయడం జరిగింది. రాసిన తర్వాత మనం ఏదైతే అజెండా ప్రిపేర్ చేయాలని చెప్పేసి 12 జనవరి తేదీన సెక్రటరీ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అదందరూ కూడా మీకు పాత్రికేయ మిత్రులకు ఇవ్వడం జరిగింది. ఐ విల్ ఇన్ఫార్మ్ టు యూ దట్ యు ఆర్ హియర్ బై ఇన్స్ట్రక్షన్ ద ప్రిపేర్ ద బడ్జెట్ ఎస్టిమేషన్స్ అలాంగ్ విత్ అజెండా ఫర్ ద ఎన్ష్యూరింగ్ ద జనరల్ బాడీ మీటింగ్ ఆఫ్ కడప మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పేసి 12 జనవరి 2023 తేదీ సెక్రటరీకి లెటర్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మేము గౌరవ సభ్యులందరూ కూడా చాలామంది కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంటే సబ్జెక్ట్స్ ఏమేమి పెట్టాలి, అజెండాలో పొందుపరచడానికి దానికి సంబంధించిన గౌరవ సభ్యుల నుంచి కూడా ఎవరన్నా ఏమన్నా సమస్యలు ఉంటే పెట్టండి అని చెప్పేసి గౌరవ సభ్యులు కూడా దాదాపుగా 12 అంశాలకు సంబంధించిన లెటర్స్ కూడా కమిషనర్ గారికి త్రూ మేయర్ ద్వారా పంపించడం జరిగింది. పంపించిన తర్వాత దీనికి సంబంధించి ఏంటంటే కనుక మెయిన్ మనకి ఇష్యూ జరుగుతున్నది అంటే బడ్జెట్ ఇష్యూ ఒకటి, దాని తర్వాత కార్పొరేషన్కి సంబంధించిన మీటింగు ఏదైతే మనకి యాక్ట్లో చెప్తుందో 3 నెలలకు ఒక మీటింగు, దాని తర్వాత 6 నెలల లోపల 2 మీటింగులు జరపాలని చెప్పేసి మనకు చెప్తుందో దాని ప్రకారం అజెండా కూడా ప్రిపేర్ చేశాం. దీంట్లో ఏంటంటే ఏదైతే గౌరవ సభ్యులు ఇచ్చినారో వాటిని, అలాగే 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన ప్రపోజల్స్ ఏదైతే ప్రభుత్వానికి పంపించాలో అవి కూడా చేర్చి చెప్పమని చెప్పి అధికారులకు సూచించడం జరిగింది. కానీ అధికారులు ఈ రోజు వరకు కూడా అజెండా కాపీ మనకు ప్రిపేర్ చేయలేదు.
అందుకే ఈరోజు మళ్ళా ఒక రిమైండర్ లెటర్ కూడా సెక్రటరీకి ఇవ్వడం జరిగింది 28/1/2026 తేదీన. దీనికి సంబంధించి అజెండా కాపీ వచ్చిన తర్వాత మా గౌరవ సభ్యులందరం కూడా కూర్చొని తప్పకుండా సాధారణ సమావేశము అలాగే బడ్జెట్ మీటింగు డేట్ కూడా, ఎందుకంటే మళ్ళా మనకు ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి కాబట్టి అంత లోపలనే మీటింగ్ పెట్టాలన్న ఉద్దేశంతోనే మా పాలకవర్గం అంతా ఉంది. దానికి సంబంధించి అజెండా ఈరోజు కూడా సెక్రటరీకి ఇవ్వడం జరిగింది. ఈ రెండు మూడు రోజుల లోపల వాటికి సంబంధించిన ఈ 15వ సంఘానికి ఆర్థిక సంఘ నిధులు, అలాగే ఏదైతే మన కార్పొరేషను అనేక నెలలుగా మన సాధారణ నిధుల్లో ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపుగా మన బడ్జెట్లోకి సంబంధించి ఎక్కువ నిధులు మనకు స్టాంప్ డ్యూటీ నుంచి వస్తాయి. దాదాపుగా మనకు 1,50,00,000 రూపాయలు వస్తే 36 నెలల నుంచి కూడా ఒక్క రూపాయి మన అకౌంట్కి జమ కాలేదు. దాదాపుగా 54 కోట్ల రూపాయలు ఆ నిధులు. అలాగే అమృత్కు సంబంధించి మనకు దాదాపుగా 43 కోట్లు మనకు ఫేస్ 1 రిలీజ్ అయితే వాటికి సంబంధించి ఆ కాంట్రాక్టర్ చేయకపోవడం వల్ల 17 కోట్లు ల్యాప్స్ అయింది. ఆ నిధులకు సంబంధించిన ఇంతవరకు కూడా ఎక్కడ గందరగోళ పరిస్థితి నిలబడింది. దాంతోపాటు మన బీపీఎస్, ఎల్ఆర్ఎస్, అలాగే బిల్డింగ్ అప్లికేషన్స్ అంటే మన యొక్క ప్లాన్ అప్రూవల్స్కి సంబంధించిన అమౌంట్ కూడా ఇంతవరకు దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మన అకౌంట్లోకి క్రెడిట్ కావడం లేదు. దాంతోపాటు ఈ కార్పొరేషన్ మనకు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ క్లాప్ యూజర్ ఛార్జీలను ప్రజల నుంచి వసూలు చేయొద్దని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం ఉంది. అది మంచి నిర్ణయమే, ప్రజలకు బర్డెన్ పడదు. కానీ కూడా దానివల్ల మన నగరపాలక సంస్థకు దాదాపుగా 15 కోట్ల రూపాయల బర్డెన్ కూడా పడే పరిస్థితి ఉంది. ఇన్ని హడ్డింగ్స్ ఉండకుండా మనం స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఈ స్టాంప్ డ్యూటీ, అలాగే మన బిల్డింగ్ పిన్లైజ్, బీపీఎస్, ఎల్ఆర్ఎస్, అలాగే బిల్డింగ్ అప్లికేషన్ సంబంధించిన అమౌంటు, ఈ అమృతకు సంబంధించిన నిధులు కూడా త్వరితగతిన, ఎందుకంటే స్మూత్ గోయింగ్గా మనం జరగాలంటే ఇప్పటికే దాదాపు 30 కోట్ల రూపాయలతో సాధారణ మనం టెండర్లు పిలవడం జరిగింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.